కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికకు వైసీపీ తరపున అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమవగా భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరటంతో ఈ స్థానం తమదేనని, మళ్లీ తమ ఖాతాలోనే వేసుకుంటామని వైసీపీ చెబుతోంది. అందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. టీడీపీ నుంచి భూమా ఫ్యామిలీ బరిలోకి దిగితే భూమా కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా ఉన్న గంగుల కుటుంబానికే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గంగుల కుటుంబం నుంచి వైసీపీ గూటికి చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డికి నెల రోజులు తిరక్కముందే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు జగన్. దాంతో గంగుల ప్రభాకర్ రెడ్డి అన్న ప్రతాప్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వైసీపీ జగన్తో ప్రతాప్ రెడ్డి భేటీ కావడంతో ఆ వార్తకు బలం చేకూరింది. ప్రతాప్ రెడ్డి పార్టీలో చేరిన వెంటనే నంద్యాల ఉప ఎన్నికలో అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రతాప్ రెడ్డి చేరికపై జిల్లా వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పార్టీలో చేరగానే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం ఏంటి అని పార్టీ అధిష్టానంపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గంగుల కుటుంబానికి ఇప్పటికే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. మళ్లీ అదే కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. వారంతా జగన్తో చర్చించేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తనకే టికెట్ దక్కుతుందని విశ్వాసంతో ఉన్నారు. అయితే సడన్ గా గంగుల ప్రతాప్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. అయితే పార్టీ నేతలకు నచ్చజెప్పి గంగుల ప్రతాప్ రెడ్డికే టికెట్ ఇచ్చేందుకు జగన్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి నంద్యాల టికెట్ గొడవ వైసీపీలో ఎలాంటి చిచ్చు పెడుతుందో చూడాలి.